నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత ప్రజాపాలనను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేటి నుండి ప్రారంభమైంది. తొలి అడుగున వెనుకబడిన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. అభివృద్ధి సంక్షేమమే అజెండాగా ఈ యాత్ర మొదలైంది. ఇవాళ జిల్లాలో ఏకంగా 112 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులను శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాలనను సీఎం ప్రజల వద్దకే తీసుకెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటగా కెరమెరి మండలం కొత్తగూడ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండే రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. తర్వాత చింతలమనేనిపల్లి మండలం కౌటాలలో 56 కోట్ల 55 లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న 132/33 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. రెబ్బన మండలం నాంబాల్ గ్రామంలో 6 కోట్ల రూపాయల విలువైన సౌర విద్యుత్ ప్లాంట్ కు కూడా శ్రీకారం చుడతారు. వీటితో పాటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 15 కోట్లు, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 18 కోట్ల 70 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల తర్వాత కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ద్వారా విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, జిల్లాల బాట పట్టిన సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటి అసలు? రైట్ సంగీత, 5 రోజుల పాటు అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 సందర్భంగా 5 రోజుల పాటు జిల్లాల బాట పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా ఈ జిల్లాల బాట పట్టడానికి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, మరొక 2.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి. క్షేత్రస్థాయిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలను ఇస్తుందో ప్రజలకు వాటి మీద ఫోకస్ చేయడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని 5 రోజులు ఈ జిల్లాలో టూర్ పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటగా పర్యటన చేయబోతున్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆల్రెడీ మొదటి విడతకు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. కొన్ని 25 నుంచి 28 ఇండ్లు కంప్లీట్ అయ్యాయి. దాన్ని ఇవాళ గృహ ప్రవేశాలు చేస్తారు. కొమరంభీం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది అత్యంత వెనుకబడిన జిల్లా. సో ఈ జిల్లా మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. మనం ప్రారంభం చూస్తున్నాం, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా యాక్టివిటీ ప్రారంభించారు. సో ఒకటి వెనుకబడిన జిల్లా. దాంతో పాటు రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నప్పుడు అంటే అధికారం రాకముందు అక్కడి నుంచే ప్రారంభించారు వర్క్. సో అది సక్సెస్ కావడంతో ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నాడు. అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలని, ఏంటంటే గిరిజనులు ఉంటారు, వెనుకబడిన ప్రాంతము అభివృద్ధిలో. సో అక్కడ ఫోకస్ చేస్తే మేము ఒక అభివృద్ధి చేసామనే ఒక మెసేజ్ ప్రజల్లోకి ఇవ్వడానికి ఒకటి పోతుంది. తర్వాత ఆదివాసుల సెంటిమెంట్ కూడా చాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆదివాసులకు గిరిజనులకు అండగా ఉంది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేసినట్టుగా మనబడుతుంది. అక్కడ కొంచెం క్యాడర్ కూడా వీక్ ఉంది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసినట్లయితే ఎక్కువగా బీజేపీ సీట్లు వచ్చాయి. ఎంపీ ఎమ్మెల్యేలు కనుక కొంచెం పట్టు బీజేపీకి ఉంది. సో ఈ యొక్క పట్టును బీజేపీకి ఉన్న ఆ ప్రాబల్యాన్ని తగ్గించడానికి, కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి రాబోయే ఎలక్షన్లలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఇప్పుడు ఇవాళ వెళ్తున్న కొమరంభీం జిల్లాలో ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే రాజకీయంగా కొంత బలపడడానికి, కాంగ్రెస్ పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి మొదటగా ఆ జిల్లాను అక్కడ ప్రారంభోత్సవాలు, ఆడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మొత్తం మీద పొలిటికల్ మైలేజ్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశాడు. ముందే చెప్పినట్టుగా ఆడ కొంచెం కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది, సీట్లు వచ్చాయి, బీజేపీ ఎక్కువగా అక్కడ ప్రాబల్యంగా ఉంది. కాబట్టి దాన్ని నిర్వహించాలంటే, బీజేపీపై పైసై సాధించాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ టూర్లు ఉండాలి. పార్టీ టూర్లు కాదు, పార్టీ టూర్లతో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండాలనే ఉద్దేశంతో మొదటగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఫోకస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది.
అయితే ఈ ప్రజల సమస్యలను నేరుగా తీసుకెళ్లేందుకే ఈ పర్యటన అంటారా? ఈ స్ట్రాటజీ కూడా ఉంది. గతంలో మనం చూసాం ఇందిరమ్మ పర్యటన అని. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కొంతమంది సీఎంలు ఈ బస్సు టూరు, పాదయాత్రలు, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు. ఈ స్ట్రాటజీ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ప్రజలతో ముఖాముఖి కలవడం వల్ల కొంత ఇంటరాక్షన్ వల్ల ఏంటంటే ప్రభుత్వం పైన, పార్టీ పైన ఒక నమ్మకం కలుగుతుంది ప్రజలకు. సో వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడం ద్వారా ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ముఖాముఖి కార్యక్రమాలు. ఎందుకంటే మేము ఈ అభివృద్ధి చేశాము. ఇటీవల కూడా గాంధీ భవన్ లో జరిగిన పార్టీ మీటింగ్ లో కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల కోసం ఇస్తున్నామో వాటిని ప్రజలకు చెప్పాలి అని రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చాడు క్యాడర్ కు. సో తాను ఈ రోజు అదే చేయబోతున్నాడు. ప్రజలతో ముఖాముఖి వల్ల ఒక డైవర్ట్ అవుతుంది ఫోకస్ అంతా కూడా సీఎం పర్యటన మీద, ప్రజల ముఖాముఖి కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ప్రభుత్వం మీద పాజిటివ్ రావడానికి, అదేవిధంగా పార్టీ మీద కూడా కొంచెం రెస్పాన్స్ రావడానికి, కార్యకర్తలు ఒక జోష్ నింపడానికి కూడా ఈ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టుగా మనకు కనబడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం. అయితే ఈ ప్రజల పాలనకు ఇది కొత్త మోడల్ గా మారుతుందంటారా? ఖచ్చితంగా. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా తను స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే కేవలం హైదరాబాద్ లో ఉండి, సచివాలయంలో ఉండి ఇక్కడ మాత్రమే కాదు, ప్రజల్లోకి వెళ్ళిన నాయకులు చాలా సక్సెస్ అయ్యారు. గతంలో కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ఎవరైతే ప్రజల్లో ప్రచారం చేసుకొని ప్రజలతో ముఖాముఖిగా కలుసుకున్నారో వాళ్ళు సక్సెస్ అయినట్టుగా ఉంది. కాబట్టి ఆ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలతో ముఖాముఖి వల్ల కొన్ని సమస్యలు తెలుసుకోవచ్చు, ప్రభుత్వం మీకు అండగా ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా ప్రజల్లోకి ఇవ్వచ్చు అనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త పంతాను కూడా ప్రారంభించడం మనకు తెలుస్తుంది. సో దీంట్లో సక్సెస్ కావడానికి అన్ని రకాలుగా మంత్రులు ఇప్పటికీ అక్కడ పర్యటన చేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు, పోలీసులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ టూర్ సక్సెస్ కావడానికి ఏదైతే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ కావాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాని తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల భారం తప్పలేదు. ఐఓసీ 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను 42 రూపాయల మేర పెంచినట్లు తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. కోల్కతాలో ఈ పెంపు మరింత ఎక్కువగా ఉంది, 53 రూపాయల 50 పైసలుగా నమోదైంది. అలాగే 5 కిలోల ఫ్రీ ట్రైడ్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా 11 రూపాయల చొప్పున పెంచినట్లు వెల్లడించింది. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదని సంస్థ స్పష్టం చేసింది. దేశంలో ఎల్పీజీ రీటైల్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో నిర్ణయిస్తుంటాయి. దీంతో ఇతర గ్యాస్ మార్కెటింగ్ కంపెనీల ధరల్లో కూడా త్వరలో మార్పులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలు భారత్లో ఎల్పీజీ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. దేశ అవసరాల కోసం దిగుమతి అయ్యే గ్యాస్లో గణనీయ భాగం గల్ఫ్ దేశాల నుండి ఈ మార్గం ద్వారానే వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగ ఇంధన సంస్థలను కీలక సూచనలు జారీ చేసింది. కనీసం 30 రోజుల అవసరాలకు సరిపడే ఎల్పీజీ నిల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించడంతో భవిష్యత్తులో సరఫరా అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారుల ఎదుట ఇవాళ ఆయన వాంగ్మూలం ఇవ్వనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో మొదటగా డీజీపీకి ఫిర్యాదు చేసిన వారిలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒకరు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులు చేయడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం విచారణను అధికారులు వేగవంతం చేశారు. జూన్ 1న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విచారణ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ సంగీత, ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మనకు తెలుసు, గడిచిన కొన్ని నెలలుగా ఈ యొక్క కేసు నడుస్తా ఉంది. డిసెంబర్ 18న సజ్జనార్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన దర్యాప్తు సిట్ ఏర్పాటు చేశారు ప్రభుత్వము. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడానికి సిట్ రెడీ అవుతున్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. అందులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరు కావాల్సిందిగా ఇవాళ నోటీసులు ఇవ్వాలంటే సెక్షన్ 160 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. తన వాగ్మూలాన్ని ఇవాళ నమోదు చేయడానికి ఇది రెండోసారి. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఇచ్చారు, ఇది రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు బంజారాహిల్స్ లో ఉన్న కమాండింగ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న ఆఫీస్ కు రమ్మని నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నట్టుగా మనకు ఆల్రెడీ సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఈ రోజు హాజరవుతున్నారు. వీళ్ళిద్దరు కూడా సిట్ విచారణకు తమ వాంగ్మూలము, ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, మీ ఫోన్లు ఎక్కడున్నాయి, ఏంటి, ఏం జరిగింది అనే దాని మీద ఆ దర్యాప్తు బృందం ఈ రోజు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే 6 మంది నిందితులను ఈ కేసులో చూపెట్టారు సిట్ వాళ్ళు. 4గురిని అరెస్ట్ చేశారు. ప్రవీణ్ రావు, రాధాకిషన్ రావు, భుజరంగరావు, తిరుపతి అన్న ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. సో మొత్తం మీద సిట్ చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తుంది. మరికొద్ది రోజుల్లో ఫైనల్ ఛార్జ్ షీట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇప్పటి వరకు 400 మంది, దాదాపు 400 మంది సాక్షులను విచారించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. 2500 ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టుగా సిట్ గుర్తించింది. దీని మీద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను ఆధారంగా చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా కోర్టులో సబ్మిట్ చేయడానికి ఒక పెద్ద భారీ ఛార్జ్ షీట్ ను, దాదాపు చాలా పెద్ద ఛార్జ్ షీట్ ను ఇవాళ కోర్టులో సబ్మిట్ చేయడానికి ఈ తుది మెరుగులు దిద్దడానికి సిట్ రెడీ అవుతుంది. అందులో అనిరుద్ రెడ్డి హాజరవుతున్నారు. అయితే రాజ్ కుమార్, ఈ కేసుకి సంబంధించి మరింత రాజకీయ నేతల పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? సో ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళని విచారణ చేశారు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. అదేవిధంగా ఎవరైతే కొంతమంది కంప్లైంట్ చేశారో వాళ్ళు కూడా, బండి సంజయ్, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా వాంగ్మూలం రికార్డ్ చేశారు, విచారణ చేశారు. సో ఇప్పటి వరకు అయితే పొలిటికల్ రీసెంట్లీ కూడా రేవంత్ రెడ్డి అనుచరుడు, కొడంగల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రధాన అనుచరుడు, సీఎం కు అత్యంత సన్నిహితుడు శ్రీరామ్ రెడ్డి కూడా ఇటీవల హాజరయ్యారు. సో దాదాపు పొలిటికల్ నేతలను విచారించే పరిస్థితి దాదాపు అయిపోయింది, ఇక దగ్గర పడుతుంది. ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఇవ్వాలి కాబట్టి, ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి ఇక ఫైనల్ అవుతుంది. మేబీ ఒకరిద్దరు అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి ఈ కేసును తొందరగా ముందుకు తీసుకెళ్ళాలి, ఫాస్ట్ గా ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి వెళ్తా ఉంది. ముఖ్యంగా అధికారుల మీద కూడా ఫోకస్ చేస్తుంది. ఇందులో తాజాగా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పేరు కూడా వస్తుంది. ఆయన సిఎస్ గా ఉన్నారు ఆ టైంలో, ఫోన్ ట్యాపింగ్ టైంలో. ఈయన కూడా దుర్వినియోగం పాల్పడ్డాడని సిట్టు అనుమానిస్తుంది. ఆయన మీద కూడా కొంత నిఘా పెట్టారు. ఒకవేళ వీలైతే ఆయన కూడా నోటీసులు ఇచ్చి ఆయన కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సోమేష్ కుమార్ ను. ఈ రకంగా ఇంకొంతమంది ఎవరైనా పెండింగ్ లో ఉన్నవారు, ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు నోటీసులు ఇచ్చిన వాళ్ళు కొంతమంది
కొంతమంది గైర్హాజరయ్యారు కొన్ని కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ వల్ల. వాళ్ళను కూడా లాస్ట్ గా ఫైనల్ గా పిలిచి ఒక ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడానికి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ రెడీ అవుతా ఉంది. ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో నంద్యాల ఘటన మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడి కుటుంబం నుంచే సంచలన వీడియో బయటకొచ్చింది. తమ కుటుంబం మొదటి నుండే వైసీపీ మద్దతుదారులమనే నిందితుడు జంబులయ్య భార్య బాలమ్మ వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే వైసీపీ కౌన్సిలర్ పున్నా శేషయ్య సహకారంతో తనకు ఉద్యోగం వచ్చిందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో కేసు విచారణలో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారులు ఈ ఆరోపణలపై కూడా ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమలలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శ్రీవారిని దర్శించుకున్నారు. తన వివాహ జీవితానికి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయిందని అన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని అభిప్రాయపడ్డారు. తాను గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నానని పేర్కొన్న ఆయన తన తర్వాత కూడా కుటుంబ సభ్యులు పార్టీకి సేవ చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈరోజు స్వామివారి దర్శనానికి మా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు. చేత 43 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయింది. ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజుకి వచ్చి స్వామివారి దర్శనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చి తీసుకున్నాం. అలాగే మీ అందరి తాలూకు ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే నేను కోరుకునే విషయం, గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మన అందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఇప్పుడే ముందుకు అడుగు వేస్తున్నాం అభివృద్ధి వైపు. అంతే రాబోయే 3 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని నడిపించే శక్తినిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. 3వ కోరిక ఏంటంటే, ఎక్కువ కోరకూడదు స్వామిని, 3వ కోరాను. 3వ కోరిక ఏంటంటే, నాకు 25 సంవత్సరాల వయసు నుంచి తెలుగుదేశం పార్టీకి రామారావు గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నా అని వెంటపడి మరీ ప్రేమించాడు. వివాహం చేసుకోమంటే నిరాకరించడంతో ఓ మైనర్ బాలిక మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలకు వెళ్తే నారాయణపేట జిల్లా కేంద్రంలోని కురువా వీధిలో నివాసం ఉంటున్న మైనర్ బాలిక ఓ లేడీస్ కార్నర్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ప్రతిరోజు షాప్కు వెళ్లి వస్తున్న క్రమంలో ఫైజల్ అనే యువకుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. వివాహం చేసుకోమని కొన్ని రోజుల క్రితం ఫైజల్ను అడగగా తను నిరాకరించాడు. ఆదివారం మైనర్ బాలిక ఫైజల్తో పెళ్లి విషయమై వాగ్వాదం జరగగా పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని ఫైజల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు సిఐ శివశంకర్ తెలిపారు. ఈ విషయమై లవ్ జిహాద్ కు మరొకరు బలయ్యారని, దీనికి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నారాయణపేట్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటితో పవిత్ర సరస్వతి అంత్య పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది.
పుష్కరాల చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పుష్కరాల ముగింపు వేళ కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. సరస్వతి పుష్కరాలు నేడు మధ్యాహ్నంతో ముగియనుండడంతో మధ్యాహ్నం నుండి యమునా నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శనతో కప్ను కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకోవడంతో ఆర్సీబీ అభిమానుల్లో సంబరాలు వెల్లువెత్తాయి. విజయం అనంతరం గ్రౌండ్లో జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సందడి చేశారు. ఇద్దరూ కలిసి ట్రోఫీ విజయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. మ్యాచ్ అనంతర వేడుకల్లో ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు, మేనేజ్మెంట్ కూడా పాల్గొని విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ విజయంతో మరోసారి ఐపీఎల్ చరిత్రతో తమ స్థానాన్ని బలపరుచుకుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్. 9+ కిడ్స్ టైం. చిట్టిపుట్టి చిన్నారుల ఆటపాటలతో ఫన్ టైం. చిన్నారులు చెప్పే సరికొత్త కథలతో స్టోరీ టైం. ముద్దుగారి పిల్లల్లో టాలెంట్ బయటకు తీసే టాలెంట్ టైం. బుజ్జాయిల కోసం బుల్లి బుల్లి పజిల్స్ తో క్విజ్ టైం. ఇవన్నీ కలిపి మీ కిడ్స్ టైంలో త్వరలో. గంటల కరెంటు కేవలం పరిశ్రమలకు, ఇళ్లకే కాదు, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా